అది ఎంఆర్ఓ దృష్టిలో పెట్టమైంది, ఆర్డీఓ దృష్టిలో పెట్టమైంది సార్. అయితే మేము అక్కడికి వెళ్తేమో కొంతమంది కావాలనే దాన్ని ఆపుతూ కోర్టుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సార్. అదే కాకుండా ఇంకో విషయం సార్, స్కూల్ స్థలం లాస్ట్ టైం నేను గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు, కలెక్టర్ గారు అందరం కూర్చొని స్కూల్ స్థలంలో మీటింగ్ పెట్టాం సార్. అది కూడా సర్వే నెంబర్ బ్రేక్ చేసి రిజిస్టర్ చేసి ఆ స్థలం మాదని చెప్పేసి పిల్లలు ఆడుకున్న స్కూల్ స్థలం కూడా కబ్జా జరిగింది సార్. లేటెస్ట్ గా ఈ రోజు కూడా చూసాం సార్, గ్రామ కంఠం సుమారుగా 2 ఎకరాల స్థలం అండి. వాళ్ళ లాస్ట్ టైం మన జీవోలో ఉన్న రుసులు 200 గజాలు ఇవ్వచ్చు అని చెప్పేసి మొత్తం 15 మంది సర్దుకొని ఈ రోజేమో 2 ఎకరాలు అంటే సుమారుగా 50 కోట్లు విలువ చేసిన స్థలాన్ని కూడా ఈ రోజు కబ్జా చేసి వాళ్ళ పేరు మీద 1B చేసుకోవడం జరిగింది సార్. 2022లో జరిగింది సార్ అది. అదే కాకుండా చాలా సమస్యలు అక్కడ ఉన్నాయి సార్. మేము స్కూల్ కట్టుకోవాలన్నా లేదా బయట కాలేజ్ కట్టుకున్నా కొండల మీదకి వెళ్ళిపోతున్నాయి, కానీ మా స్థలం అంతా టోటల్ గా ఆక్యుపై జరిగింది సార్. తమ దృష్టిలో పెడుతున్నాం. అదే కాకుండా ఇచ్చిన విషయం సార్, వంశధార నిర్వాహిత విషయంలో కూడా మనం 2017లో 18లో మనం వాళ్ళ ఖాళీ చేయించాం సార్. చాలా మంది కూడా వాళ్ళు భూములు త్యాగం చేశారు. గత ప్రభుత్వం వాళ్ళకు మోసం చేసి 2013 చట్టం అమలు చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళకేమో గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ₹1,00,000 ఇచ్చి చాలా మందికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి చాలా మందికి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టున్నారు సార్. అది కూడా కాకుండా చాలా మంది ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు స్థలాలు ఇస్తామని అప్పుడు మన ప్రభుత్వంలోనే 2014, 2019 మధ్యలో మన ప్రభుత్వంలోనే ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పాం సార్. ఆ ఇల్లు స్థలాలు కూడా అందరికి ఇచ్చాము మేము. అప్పుడు కొన్ని ఏదో తప్పిదాల వల్ల కొంతమందికి ఇవ్వలేదు సార్. అది కూడా పరిగణలోకి తీసుకోండి సార్, తీసుకుంటే కరెక్ట్ గా అవుతుంది. వంశధార ప్రాజెక్టు విషయంలో కూడా కొద్దిగా మాకు ఉద్దానం 1 కంప్లీట్ అయ్యింది సార్. ఉద్దానం 2 అవసరం. ఎందుకంటే పాతపట్నం నియోజకవర్గం వాటర్ తాగడానికి కానీ సాగునీటి కానీ రెండింటికి ప్రాబ్లం ఉంది సార్. ఆ విషయం కూడా పరిగణలో తీసుకొని ఉద్దానం 2 వేగంగా కంప్లీట్ చేస్తే మాకు వాటర్ కూడా మాకు అందుబాటులో వస్తుంది, వ్యవసాయానికి అందుబాటులో ఉంటుంది. పాతపట్నం నియోజకవర్గం ఏకైక జీవనాధారం వ్యవసాయమే సార్. మాకు ఇండస్ట్రీస్ కానీ మాకు ఏమీ లేవు సార్. తమరు దయచేసి ఈ విషయంలో కొద్దిగా కేర్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్.